మరి వాక్య కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయవుంచి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. మహోన్నతుడా, కృపా సత్య సంపన్నుడా మా తండ్రి, ఇదిగోనైనా గడిచిన కాలం అంతా నీ కృపహస్తముల ద్వారా మమ్మల్ని అందరినీ కాపాడి ఈ విధంగా మా ఆత్మీయులైనటువంటి మరి అక్కగారి యొక్క జన్మదిన సందర్భముగా మరొకసారి మేము కూడుకొని మా ఆత్మల రక్షణార్థమై వాక్యములు ధ్యానించుకొని పోచుండగా చెబుతున్నటువంటి నాకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అందజేయమని వింటున్నటువంటి నా సహోదరులందరికీ కూడా తండ్రి మరి హృదయం అనేటువంటి పలక మీద వాక్యం వ్రాయబడేటువంటి కృపను దయచేయమని ప్రాధాయపరచు చిన్ని ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి నేటి దినానికై ఏర్పాటు చేయబడినటువంటి ఒక అంశం లోకమెరగని చరిత్రకారుడు. అంటే లోకానికి తెలియనటువంటి చరిత్రకారుడు అనేక దాని యొక్క అర్థం. ప్రియులరా, ఈ లోకంలో అనేక మంది చరిత్రకారులు ఉన్నారు. ప్రపంచంలో చరిత్రకారులు చాలా మంది ఉన్నారు. ఫాదర్ ఆఫ్ ది హిస్టరీ అని ఒక వ్యక్తికి పేరు పెట్టేసుకున్నారు. అంటే చరిత్ర పితామహుడు నట. చరిత్ర పితామహుడుగా ఒక వ్యక్తికి ఒక బిరుదు ఇచ్చేశారు. అతడి పేరే హెరోడోటస్. హెరోడోటస్ ప్రపంచ చరిత్రకారులలో మొట్టమొదటి వ్యక్తిగా, ప్రధానమైనటువంటి వ్యక్తిగా, చరిత్రకు పితామహుడిగా ప్రపంచం కొనియాడబడుతుంది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఈ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి మెసొపొతేమియా నాగరికతను, అదేవిధంగా మరి ఈజిప్టు నాగరికతను అద్భుతంగా వర్ణించి చరిత్ర పుటాలలో లిఖించాడట. సరైనటువంటి ఆధారాలతో మరి చరిత్ర లిఖించాడని, కొన్ని సరైనటువంటి ఆధారాలు, నమ్మకమైనటువంటి ఆధారాలు కలిగినటువంటిగా ఉండటంతో అతనికి చరిత్ర పితామహుడిగా పేరిచ్చారు, బిరుదిచ్చారు. ఎందుకనంటే చరిత్రకారులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అసలు చరిత్రకారుడు అంటే ఏంటి? ఇంతకు చరిత్ర అంటే ఏంటి అంటే ఈ లోకం ఇచ్చేటువంటి ఒక నిర్వచనము, చరిత్ర అనగా పూర్వము జరిగినటువంటి సంగతులను పరిశీలించి అధ్యయనం చేసి గ్రంథస్థం చేయబడ్డం. పూర్వము జరిగినటువంటి సంగతులను, పూర్వము జరిగినటువంటి జీవన వైవిధ్యాలను అధ్యయనం చేసి పరిశీలించి పరిశోధించి గ్రంథస్థం చేయడం. దీనిని ఏమంటున్నారంటే చరిత్ర అంటున్నారు. అలాగే చరిత్రకారులంతా కూడా ఏం చేస్తున్నారంటే గడిచిన కాలంలో మరి జీవన వైవిధ్యాలను వారు ఏ విధంగా జీవించారు, వారి జీవనపు అలవాట్లు ఏంటి, వారి జీవన ఆధారం ఏంటి అనేటువంటి వాటి విషయాల మీద వీరు ఏం చేస్తారంటే పరిశీలించి పరిశోధించి గ్రంథస్థం చేస్తారు. ఆ గ్రంథానికి మరి ఒక పేరు పెట్టేస్తారు. ఏమండి, ఉదాహరణకు మన భారతదేశంలో సింధు లోయ నాగరికత మీరు విన్నారు. ఈ సింధు లోయ నాగరికత ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. సింధు నది పరిహాక ప్రాంతంలో మరి కొంతమంది జనములు, కొంతమంది ప్రజలు నివసిస్తూ ఆ విధముగా యావత్ భారతదేశం అంతా కూడా మరి ప్రబలారు, ఏమండి విస్తరించారు అని సింధు లోయ నాగరికత గురించి అనేక పుస్తకాలలో గ్రంథస్థం చేయబడింది. దానిని ఏమంటున్నారంటే భారతదేశ చరిత్ర అని అంటున్నారు. ప్రపంచ చరిత్ర తీసుకుంటే మరి అద్భుతమైనటువంటి చరిత్రలో ఈజిప్షియన్ చరిత్ర, ఐగుప్తుల చరిత్ర, ఈ విధంగా చరిత్రకారులు ఏం చేస్తున్నారనంటే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి కొన్ని త్రవ్వకాలు చేసి ఆ త్రవ్వకాలలో బయలుపడినటువంటి అస్థిపంజరాలను కానీ లేదా సమాధులలో బయలుపడినటువంటి వస్తువులను కానీ పరిశీలించి పరిశోధించి ఊహించి రాస్తూ ఉన్నారు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే
చరిత్ర అంటే జరిగిపోయినటువంటి సంగతులను ఊహించి రాయడం కేవలం అంతే. ఏమండి? ఊహాగానాలు మాత్రమే, వారి ఊహలు మాత్రమే. ఈ మాట మరి అనడానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే చరిత్రకారుడు హెరోడోటస్ అని అంటున్నారో ఇతను కూడా కొన్ని కల్పనా కథలు రాశాడు. కొన్ని ఊహాత్మకమైనటువంటి మాటలు చరిత్ర గ్రంథంలో రాశాడు కూడా. దానికి ఉదాహరణగానేనండి ఏమండి కోరేషు గారు. ఈ కోరేషు ఎవరు ఎంతకు అంటే ది గ్రేట్ సైరస్, పర్షియన్ కింగ్. పర్షియన్ కింగ్డమ్ లో ఏమండి గొప్ప రాజు. పర్షియన్ కింగ్డమ్ లో స్థాపించినటువంటి రాజు అనగా పారధిక సామ్రాజ్యము. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి కోరేషు గారు మనకు బైబిల్లో కనపడతారు. ఒకసారి చూడండి, కోరేషు గారి గురించి రాయబడి ఉంటుంది. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. ఈ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి ఏ కాలానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఏమండి ఇతడు ఏమండి పర్షియా పౌరుడిగా పర్షియా సామ్రాజ్యంలో ఏమండి అతను కోరేషు పరిపాలించేటువంటి కాలంలో కోరేషు ఏలుబడి చేసేటువంటి కాలంలో ఉన్నటువంటి వ్యక్తినండి హెరోడోటస్. ఈ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి పర్షియా సామ్రాజ్యపు ఒక పౌరుడు. ఇతడు అనేక మంది రాజుల చరిత్రలు రాశాడు. అందులో కోరేషు గురించి కూడా రాయబడింది, కోరేషు గురించి కూడా రాశాడు. ఇంతకు ఈ కోరేషు ఎవరు? ఏమండి కోరేషు ఎవరు అంటే పారధిక దేశపు సామ్రాజ్యపు స్థాపకుడు. చూడండి ఒకసారి దిన వృత్తాంతంలో ఎవరండి? పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడినందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించను. కోరేషు రాజు గురించి బైబిల్ ఏం చెప్తుంది అంటే, అసలు ఈ కోరేషు రాజు బైబిల్లో ఎందుకు రాయబడింది? ఏమండి కోరేషు రాజు గురించి హెరోడోటస్ రాసినటువంటి చరిత్ర మీకు నేను చెప్తాను. కోరేషు రాజు గురించి హెరోడోటస్ రాసేటువంటి విషయం ఏంటంటే, కోరేషు కట బబులోను సామ్రాజ్యం మీద కన్నేశాడట. ఈ బబులోను సామ్రాజ్యాన్ని కోరేషు ఆక్రమించాలని ఆశపడ్డాడట. ఆశపడినటువంటి ఈ కోరేషు బబులోను సామ్రాజ్యం మీద దండెత్తుతాడు. ఎప్పుడునంటే ఆ బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి కాలంలో నెబుకద్నెజరు ఉంటాడు. ఈ నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించేటువంటి కాలములో ఏమండి కోరేషు దండయాత్ర చేసి ఆ బబులోను సామ్రాజ్యాన్ని తన సామ్రాజ్యంలోనే కలుపుకుంటాడు. కోరేషు గారు ఏమనట, ఆ బబులోను సామ్రాజ్యాన్ని మీద కన్నేశాడట. బబులోను సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోనికి తీసుకున్నాడు అనేటువంటి మాట హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి కోరేషు గురించి అనగా ది సైరస్, ద గ్రేట్ కింగ్డమ్ ఏమండి ఆ సైరస్ గురించి కోరేషు ప్రస్తావిస్తూ ఈ మాట అన్నాడు. ఎందుకంటున్నాను, ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నాను అంటే ముందుకు చూద్దామండి ప్రియులారా. ఈ కోరేషు గురించి మరి హెరోడోటస్ రాసినటువంటి నిజమా అంటే కాదండి. కోరేషు గురించి బైబిల్ ఏం చెప్తుంది మరలా ఒకసారి చదవండి. 36వ అధ్యాయము 22వ వచనం ప్రియులారా. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఎవరి ద్వారా పలకబడిందట? ఇర్మియా ప్రవక్త ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ఎవరిప్పుడు కోరేషు బబులోను సామ్రాజ్యం మీద కన్నేలేదు. బబులోను సామ్రాజ్యం కావాలని ఆశపడలేదు. తన సామ్రాజ్యములో బబులోను సామ్రాజ్యం కలుపుకోవాలని అతను ఆశపడడం లేదు. నిజమైనటువంటి చరిత్ర ఏంటిదంటే హెరోడోటస్ కు తెలియనటువంటి విషయం ఏంటంటే
కోరేషు హృదయాన్ని ప్రేరేపించింది ఎవరు? దేవుడు. ఇంతకు బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని దేవుడు ఎందుకు ప్రేరేపించాడు? అసలు ఈ బబులోను సామ్రాజ్యంలో ఎవరున్నారు అంటే తన పిల్లనైనటువంటి ఇశ్రాయేలీయులు బబులోనులో బందీగా ఉన్నారు. ఈ బబులోను చెరలోనికి కొనుపోబడినటువంటి కాలము ఇశ్రాయేలీయులు మొదలుకొని బబులోను బబులోను చెరలో నుంచి కోరేషు ద్వారా విరిపింపబడి బయటికి వచ్చినటువంటి కాలము దాదాపుగా 70 సంవత్సరములు. ఈ 70 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీయులందరూ కూడా ఈ బబులోను సామ్రాజ్యంలో బందీగా ఉండిపోయారు ప్రియులారా. బందీగా ఉన్నటువంటి వీరిని దేవుడు విడిపించడానికి ఏం చేస్తున్నాడంటే కోరేషును ప్రేరేపించాడు. కోరేషు దండయాత్ర చేసి బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, బబులోను సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు. అసలు ఎందుకు అక్కడ దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు బందీగా ఉన్నారు? బందీగా ఉండడమే కాకుండా ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడు అంటేనండి, ఆ యెరూషలేములో కట్టబడినటువంటి సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి ఆ యొక్క దేవాలయములు, ఆ దేవాలయములో దేవుని యొక్క మందసము, దేవునికి చేయబడినటువంటి పాత్రలు, ఏమండి దేవునికి చేయబడినటువంటి బంగారంతో చేయబడినటువంటి ఉపకరణములు, వెండితో చేయబడినటువంటి ఉపకరణములు యెరూషలేముని పాడు చేసి నెబుకద్నెజర్ ఏం చేశాడంటే వాటిని తీసుకొని వచ్చి బందీగా ఉంచుకున్నాడు. వాటిని కూడా ఉంచుకున్నాడు బబులోను సామ్రాజ్యంలో. వీటినన్నిటినీ విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే కోరేషు రాజును ప్రేరేపించాడు. ఎందుకంటే కోరేషు నుండి బైబిల్లో ఏమండి ఓర్పు సహనము కలిగినటువంటి గొప్ప వ్యక్తి. కోరేషు ఎవరు అనుకుంటున్నారు? యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలు వంశస్థుల నుండి వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఇతడు అన్యుడు. మరి అన్యుడుగా ఉన్నటువంటి ఈ రాజును దేవుడు ఎందుకు ప్రేరేపించాడు అంటే ఇదిగో తన పిల్లలు బందీగా బబులోను సామ్రాజ్యంలో బందీగా ఉన్నటువంటి తన పిల్లలను విడిపించడానికి ఆ బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడే తప్ప అక్కడ ఏదో మనసు పడు ఏమని దాన్ని ఇష్టపడు ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు. అంటే ఇప్పుడు చరిత్రకారుడు రాసినటువంటి చరిత్ర ఎలాగున్నది? కేవలం ఊహ, కేవలం కల్పితం. ఇలా అనేకమైనటువంటి కల్పిత కథలు చరిత్రలో అనేకంగా ఉన్నాయనండి. అందులో ఒకటి ఉదాహరణకు మరొక వచనాన్ని చూపిస్తారనండి, షేబాదేశపు రాణి గురించి. ఈ షేబాదేశపు రాణి గురించి చరిత్ర పుటల్లో యూదుల యొక్క చరిత్ర గ్రంథాలలో, గ్రీకుల యొక్క చరిత్ర గ్రంథాలలో ఏమని రాయబడింది అంటే ఇంతకు ఈ షేబాదేశపు రాణి పేరేమైనా ఉందా? షేబాదేశపు రాణికి పేరైతే ప్రస్తావించబడలేదు బైబిల్లో. ఈ షేబాదేశపు రాణి ఏమండి ఏంటి ఆమెకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఏంటి ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉందట ఆమెకు. ఏ రాజునైనా సరే ప్రశ్నలు వేస్తూ, ఏ రాజ్యంలో రాజునైనా సరే ఆమె ప్రశ్నలు వేస్తూ ఆ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలనేటువంటి కుతూహలం ఎక్కువగా ఉందట షేబాదేశపు రాణికి. అయితే ఈ షేబాదేశపు రాణి ఏం చేసిందంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి రాజ్యాన్ని వెతికి తనకు ఉన్నటువంటి సందేహాలను ఏ రాజైనా తీరుస్తాడేమో అని, ఏ రాజైనా సమాధానం చెబుతాడేమోనని అందరినీ ప్రశ్నిస్తూ వస్తుందట. కానీ తనకు ఏ రాజు కూడా తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయాడట. ఏ రాజు కూడా సమాధానం ఇవ్వలేకపోయాడట. అయితే ఒకానొక రాజు ఉన్నాడు, సొలొమోను గారు. ఇతని గురించి విన్నది ఒక వ్యక్తి అన్నాడట, ఒక రాజు షేబాదేశపు రాణితో, నువ్వు సొలొమోను గారు రాజు దగ్గరికి వెళ్ళు, నువ్వు ఏ ప్రశ్నలకైతే నీకు సమాధానం కావాలో ప్రతి ప్రశ్నకు సొలొమోను గారు నీకు సమాధానం ఇస్తాడని ఆ షేబాదేశపు రాణి గారికి చెప్పడం జరుగుతుంది. ఆ రాజు ద్వారా షేబాదేశపు రాణి ఏం చేస్తుంది అంటే ప్రియులరా, సొలొమోను గారి దగ్గరికి వచ్చి ఆమె అనేక ప్రశ్నలు వేస్తుంది. అనేక ప్రశ్నలు వేసి ఏం చేస్తున్నారు? అనేక ప్రశ్నలకు సొలొమోను గారు చాలా చక్కగా సమాధానం చెప్తారు. సమాధానం దొరికిన తర్వాత ఆమె పరవశురాలైపోయి ఏం చేస్తుందట, ఆ షేబాదేశపు రాణి తెచ్చినటువంటివన్నీ గత వారంలో మనం విన్నాం. అన్నగారి బర్త్డే రోజు షేబాదేశపు రాణి సమర్పించుకుంటుంది దేవాలయానికి, యెరూషలేము దేవాలయము కట్టబడుతున్నప్పుడు ఏమండి దాదాపుగా 1032 మణుగుల బంగారాన్ని, వెండిని, దేవదారు వృక్షపు మానులను, గంధవర్గములను ఇలాగ అనేకము సమర్పించుకుంటుంది. ఎందుకో తెలుసా? ఇదిగో దేవాలయం కట్టబడేటువంటి దేవాలయంలో నా వంతు కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో షేబాదేశపు రాణి సమర్పించుకుంటుంది ప్రియులారా. అయితే
ఏం రాశారనంటే చరిత్ర పుస్తకాలలో ఈ శేబాదేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి వెళ్ళి తిరిగి ప్రయాణమైపోయి తన దేశానికి వస్తున్నప్పుడు ఏమైందట, గర్భవతి అయిందట. అయితే ఇప్పుడు ఈ గర్భం ఎవరు చేశారంటారా, సొలొమోను గారు చేశారని చరిత్ర పుస్తకాల్లో రాయబడింది. చూసారా, చరిత్ర గ్రంథాలు జాగ్రత్తగా వినండి. చరిత్ర గ్రంథాలు, చరిత్ర పుస్తకాలు ఎంతవరకు కరెక్ట్ అని ఒక మంచి చరిత్ర చదివినటువంటి ప్రొఫెసర్ని మీరు అడిగితే చెప్తారు, దాదాపుగా 80% ఊహాత్మకమైనటువంటివి. సొలొమోను గారు ఉన్నారన్నది నిజం, శేబాదేశపు రాణి గారు ఉన్నారన్నది నిజం, నెబుకద్నెజరు ఉన్నాడన్నది నిజం, కోరేషు గారు ఉన్నారన్నది నిజం. అయితే వారు పరిపాలించేటువంటి కాలాన్ని, వారు పరిపాలించేటువంటి విధానాన్ని ఏం చేశారంటే ఊహాత్మకంగా రాశారు చరిత్ర గ్రంథాలలో. అంటే ఇప్పుడు యావత్ ప్రపంచంలో రాసినటువంటి చరిత్రకారుల యొక్క చరిత్ర పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసా, కేవలము కల్పితము మాత్రమే. అందుకే టైటిల్ పెట్టానండి, లోకమెరగని చరిత్రకారుడు. ఎందుకంటే లోకంలో అనేక మంది చరిత్రకారులు ఉన్నారు. మన భారతదేశంలో కూడా సింధు లోయ నాగరికతను రాసినటువంటి చరిత్రకారులు ఉన్నారు, అనేక మంది చరిత్రకారులు ఉన్నారు. అయితే లోకానికి ఒక చరిత్రకారుడు గురించి తెలియదు. ఏం రాస్తారు ఈ చరిత్రకారుడు, జననం మరణం ఈ మధ్య జీవిత కాలంలో ఏమండి మనుషుల యొక్క జీవన విధానాన్ని రాస్తారు. ఎలా రాస్తారు, ఉదాహరణకు ఏదైనటువంటి ఒక సమాధిలో ఒక అస్థిపంజరం లభించింది అనుకోండి, ఆ అస్థిపంజరం పక్కన ఉన్నటువంటి వస్తువులను, వాడుకున్నటువంటి వస్తువులను అలాగే పాతి పెట్టినప్పుడు ఆ వస్తువులను పరిశీలించి ఏమని చెప్తారంటే, ఒకవేళ అక్కడ ఒక కత్తి దొరికింది అనుకోండి, అయితే ఇతడు ఈ రాజ్యంలో ఏమై ఉండవచ్చు, ఉంటే రాజు అయి ఉండవచ్చు, లేకపోతే సేనాధిపతి అయి ఉండవచ్చు, ఇతడు ఈ కత్తితో అనేక మందిని చంపి ఉండవచ్చు. ఇలా ఊహాగానాలు ఊహించి రాసినటువంటిదే మనిషి రాసినటువంటి చరిత్ర. అయితే ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్ర ఏంటి అంటే అదే నిజమైనటువంటి చరిత్ర. ఒక చరిత్రకారుడు ఉన్నాడు, అతనే నిజమైనటువంటి చరిత్రకారుడు. ఇందుకు చరిత్ర అంటే ఏంటి అంటే జననము మరణము మధ్యలో జరిగినటువంటి జీవనం, ఈ జీవన విధానాన్ని గురించి వ్రాయబడినటువంటి పుస్తకమే చరిత్ర. రాసినటువంటి వ్యక్తి చరిత్రకారుడు. మరి ఈ లోకంలో ఒక చరిత్ర పుస్తకం ఉంది, ఆ చరిత్ర పుస్తకాన్ని రాసినటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఇతడే నిజమైనటువంటి చరిత్రకారుడు. ఇదే నిజమైనటువంటి చరిత్ర భూమి మీద. ఏంటి ఇంతకు అనుకుంటున్నారు ఆ చరిత్ర? చరిత్ర పుస్తకాలు అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయంటే కేవలం కల్పితం, ఊహలు మాత్రమే ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ పేతురు రాసినటువంటి 2వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమో పుట్టదని మొదట గ్రహించుకున్నవాలని ఏమంటున్నాడంటే చరిత్రకారుడు ఉన్నాడండి. ఇక్కడ వచ్చాడు, మొదలయ్యాడు చరిత్రకారుడు. చరిత్రకారుని మీకు పరిచయం చేస్తున్నాను, లోకానికి తెలియనటువంటి చరిత్రకారుడు. ఈ లోకంలో చరిత్ర ఏ విధంగా అవుతట, లోకంలో ఉన్నటువంటి చరిత్రలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, లోకంలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలని, లోకంలో ఉన్నటువంటి చరిత్ర గ్రంథాలన్నీ కూడా ఏ విధంగా లెక్కించబడ్డాయి, ఏ విధంగా రాయబడ్డాయి అంటే ఊహను బట్టి రాయబడ్డాయి. మనిషి ఉన్నాడన్నది నిజం, ఆ మనిషి జీవన విధానాన్ని గురించి ఊహించి రాశాడు. అయితే ఇక చరిత్రకారుడు అంటున్నాడు, ఇదిగో మీ చరిత్ర పుస్తకాలని ఊహించి రాసినటువంటివి. అయితే ఇప్పుడు ఊహించి రాయబడినటువంటి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు చదవండి. ఏలయనగా ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవమరేను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇంతకెవరు ఇక్కడ ఈ వచనాన్ని ఎవరు రాస్తున్నారండి? ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనము పుట్టదంటే, లేఖనాలనగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి గ్రంథాన్ని లేఖనాలుగా పిలుస్తారు. ఈ లేఖనాలు ఎలాగున్నాయట, ఊహను బట్టి చెప్పుట వలన ఊహను బట్టి రాయలేదు. ఏమండి రాసింది ఏమండి 40 మంది అయినా కూడా మనుషులు వ్రాయించింది ఒకరే, ఒక చరిత్రకారుడు. ఏమండి ఒక చరిత్రను గ్రంథస్థం చేస్తున్నాడంటే ఏం జరుగుతుంది అంటే, ఆ చరిత్రకారుడు ఆ కాలంలో ఉన్నటువంటి దొరికినటువంటి వస్తువులను ఏం చేస్తాడంటే అధ్యయనం చేసి ఊహించి రాస్తాడు. అయితే రాస్తున్నటువంటి వ్యక్తులు
ఒక 5-6 మంది లేదా 10 మంది ముందర కూర్చోబెట్టుకొని ఏం చేస్తాడంటే అలాగుండొచ్చు, ఇలాగుండొచ్చు, అలా చేసి ఉండొచ్చు, ఇలా చేసి ఉండొచ్చు అని ఊహించి అతను చెబుతూ ఉంటాడు. కింద కూర్చున్నటువంటి వాళ్ళు రాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి చరిత్రకారుడు ఊహించి రాయడం లేదు. అందుకే అంటున్నాడు, ఇదిగో ఊహను బట్టి ఏ ప్రవచనము కలగలేదు, మనుషుని ఇష్టాన్ని బట్టి ఏ ప్రవచనం కలగలేదు, ఏ లేఖనము కలగలేదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు ఎవరి ద్వారట? పరిశుద్ధాత్మ వలన. లోకానికి తెలియని చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారనంటే పరిశుద్ధాత్మ దేవుడే. కనపడని చరిత్రకారుడు, లోకానికి తెలియని చరిత్రకారుడు, ఎవరికి కనిపించినటువంటి చరిత్రకారుడు, లోకానికి తెలియదు, క్రైస్తవులకు తెలియదు, అతను ఒక చరిత్రకారుడని. ఏంటినట? మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డారు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? రాసేయి, మొట్టమొదట చరిత్ర మొదలు పెట్టేసేయి. ఏంటి చరిత్ర తెలుసా? ఇదిగో భూమి ఎప్పుడు పుట్టింది, మొట్టమొదట నేను ఏం చేశాను, చివరిగా నేను ఏం చేశానో చరిత్ర రాసేసేయి. చేసింది ఒకరు, చెప్పేది ఒకరు, ప్లాన్ గీసింది మరొకరు. ప్లాన్ గీసింది తండ్రి, చేసింది యేసుక్రీస్తుల వారు, చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు, వ్రాసింది మనుషులు. ఇది నిజమైనటువంటి చరిత్ర. లోకానికి తెలియని చరిత్రకారుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటండి, ఏం రాశాడు ఇంతకు ఈ లోకానికి తెలియనటువంటి చరిత్రకారుడు? ఏ చరిత్రను గురించి రాశాడు? ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయమా? అవును, ప్రతి ఒక్కరి పుట్టినరోజు, ప్రతి ఒక్కరి జన్మదినం సందర్భంగా మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇదిగో ఈ చరిత్రను ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ చరిత్రకారుడు రాసినటువంటి చరిత్రను మనం తెలుసుకొని తీరాలి. ఇంతకు ఈ చరిత్రకారుడు ఏ చరిత్రను రాస్తూ ఉన్నాడో ఒక్కసారి మనము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము, కీర్తనల గ్రంథము చదువుకున్నటువంటి లేఖన భాగానికి రండి. 139వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. నా అంతరేంద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నువ్వే. నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలలో నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఏం చేశాడట? ఇప్పుడు నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉండగా ఏం చేశాడు తెలుసా? చూచాడు, రాస్తూ ఉన్నాడు, మొదలెట్టేశాడు చరిత్ర. నీ చరిత్ర, నా చరిత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసా? ఏమండి, తల్లి గర్భములో పిండమునై ఉండగా దేవుడు చూసి ఏం చేస్తున్నాడు తెలుసా? చూసి ఏం చేస్తున్నాడు? నియమింపబడిన దినములో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నయో నీ చరిత్ర గ్రంథములో లిఖితమాయను. నా చరిత్ర గ్రంథం ఒకటి ఉంది. నా చరిత్ర గ్రంథంలో ఏం చేస్తున్నాడంటే, నేను తల్లి గర్భములో పిండమునై ఉండగా చూసి మొదలెట్టేశాడు నా చరిత్ర. ఒక్కటి కూడా కాలేదు, 0 మొదలైంది చరిత్ర, రాసేస్తున్నాడు. ఏంటో తెలుసా ఈ చరిత్ర? నువ్వు చేస్తున్నప్పుడు చూసి రాయడం కాదు, నువ్వు పుట్టిన నుంచి మొదలుకొని నువ్వు చనిపోయే వరకు టోటల్ ఒకేసారి చరిత్ర రాసేసుకున్నాడు. నువ్వేం చేస్తావో దేవుడికి తెలుసు. నీ హృదయం ఎరిగినటువంటి వ్యక్తి అతను, నీ హృదయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి, మనుషుల యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఎందుకంటే ఎవరైనటువంటి మనసులో హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఆ హృదయానికి, ఆ మనుషుని యొక్క ఆత్మకు తప్ప మరెవ్వరికి తెలియదనండి కదా, ఎవ్వరికి తెలియదు. అయితే తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు, మరొక వ్యక్తి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేవుని గూర్చియు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన ఏంటట? అంధకారమునందు ఉన్న అది రహస్యం. ఏం చేశాడట? ఇప్పుడు ఇక్కడ వచ్చేసాడు ఒక అతను చరిత్రకారుడు. ఏమంటున్నాడంటే,
ఇదిగో నీ రహస్యాల అంధకారం అంటే పాపపు జీవితం, అంధకార చరిత్ర మొదలెట్టేశాడు. నీ చరిత్ర దేవుడు రాసేశాడు, అంధకార జీవితం. మనం అనుకుంటాము ఏమండి, దేవుడు ఎవరు చూడట్లేదు కదా తప్పు చేసేస్తూ ఉంటాం, ఎవరు చూడట్లేదు కదా పాపం చేసేస్తూ ఉంటాం. కళ్ళు మూసుకొని పిల్లి కదా పాలు తాగినట్టుగా ఎవరికి తెలియకుండా పాపాలు చేస్తాను. దేవుడు అంటున్నాడు అంధకారంలో చేస్తే, అంధకారంలో ఉన్నటువంటి మరణాచంలో ఇక్కడ వచ్చిన ఆయన అంధకారమునందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను, అబ్బా చూడండి, హృదయములోని ఆలోచనను ఎందుకట బయలుపరచడానికి వచ్చాడట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బయలుపరచడానికి. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది, నీ హృదయంలో ఒక అంధకారమైనటువంటి చరిత్ర ఉంది. ఈ అంధకార చరిత్రను వెలికి తీయడానికి వచ్చారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. ప్రతి మనుషుని యొక్క హృదయ ఆలోచనలు ఆయనకు తెలిసిపోతాయట. నా హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ప్రకాశన్న గారికి తెలియదు, ప్రకాశన్న గారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు విక్టరన్న గారికి తెలియదు, నీ పక్కన ఉన్నటువంటి నీ సహోదరులకు హృదయ ఆలోచనలు ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ దేవుడు తెలిసేటట్టుగా చేశాడు అనుకోండి, ఎవ్వరెక్కడ ఉన్నారు. ఒక సినిమా ఉందండి, జగపతి బాబు గారి సినిమా, పేరు గుర్తులేదు కానీ ఈ జగపతి బాబుకు అందులో ఉన్నటువంటి డైరెక్టర్ ఒక వరం ఇచ్చేశాడు. ఏంటి ఆ వరం అంటే, జగపతి బాబు గారు అలా వెళ్తూ ఉన్నప్పుడు పశువులు మాట్లాడుకుంటున్నాడు. ఏమిరా ఈ మనుషులు ఉదయం లేచినప్పటి నుంచి నన్ను ఇంతగా కష్టపెడుతున్నాడు, వీడికి నేను పాలు ఇచ్చాను, పేడ ఇచ్చాను, వాడికి కావాల్సినవి ఇచ్చాను, వీడు నన్ను ఇంతగా కష్టపడుతున్నాడా, నాకు గాన మాట వచ్చింటే వీనికి బండబూతులు తిట్టామనే మాట వినపడుతుందట. అప్పుడు వెంటనే జగపతి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ పక్కన చూస్తారట. చూసి ఏంటి నాకు ఎంత వింతగా వినపడుతున్నాయండి, పక్షులు మాట్లాడుతున్నాయి ఇక్కడ వింతగా వినపడుతుంది, నాకు కుక్క మాట్లాడుతుంది వింతగా వినపడుతుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నాకు మనుషులు మాట్లాడడం కంటే పశువులు మాట్లాడుతున్నటువంటి మాటలు, పక్షులు మాట్లాడుతున్నటువంటి మాటలు నాకు అర్థమైపోతున్నాయి, వారి భాష మనుషుల మాటలు ఎలాగ అర్థమవుతుంది నాకు అలా అర్థమైపోతున్నాయి అంటున్నాడట. అలాగా డాక్టర్ గారి దగ్గరికి డాక్టర్ గారు కూడా వీడు పెద్ద పిచ్చోడు అనుకుంటున్నాడు మనసులో. డాక్టర్ గారు మీరు నన్ను పిచ్చోడు అంటున్నారట, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదా, నీకు ఎలా తెలిసిపోయింది అంటే చూసారా. అంటే ఆ సినిమాలో ఏమంటే చూపిస్తాడంటే హృదయాలోచనలను తెలియజేసేటట్టుగా ఒక డైరెక్టర్ దాన్ని క్రియేట్ చేశాడు. అలా తెలిస్తే జగపతి బాబు గారు ఏం చేస్తా, బ్రతకడం కష్టమైపోయింది, ఎలాగైనా సరే నాకు ఈ రోగాన్ని తగ్గించమని ప్రాధాయపడతాడు ఇక్కడ. మరి చూసారా, హృదయాలోచనలు దేవుడు తెలియకుండా భద్రపరుస్తున్నా అంటే కారణం ఏంటో తెలుసా, నీకోసం, నా కోసం, మనందరి కోసం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు, ఏమండి నా గుండె బరువెక్కిందంటే ఎందుకు బరువెక్కిందో పరీక్షించి పరిశోధించి చెప్పగలడే తప్ప, ఏమండి నా హృదయం విచారకరమైనది, నా హృదయానికి వచ్చినటువంటి రోగాన్ని కనుక్కోమంటే ఎవ్వరు కూడా కనుక్కోలేరనండి, ఒక దేవుడికే తెలుసు. అందుకే ఏం చేస్తారట, ఇదిగో నీ అంధకార చరిత్రను బయలుపరచడానికి వచ్చాడట యేసుక్రీస్తుల వారు. చూడండి, చదవండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగునంటే యేసుక్రీస్తుల వారి రాకడ ఎందుకు జరిగిందో తెలుసా భూమి మీదకి, ఇది కూడా ఒకటే, ఇది కూడా ఒక భాగం నుండి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం కోసం. ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా డిసెంబర్ 25 యేసుక్రీస్తుల వారు భూమికి వచ్చినటువంటి రోజు, దినము సెమీ క్రిస్మస్ గా జరుపుకుంటున్నాడు. అయితే ఆయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు, వచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చరిత్ర కూడా అదే చెప్తుంది, యేసుక్రీస్తుల వారు వచ్చారని ఒక చరిత్ర చెప్తుంది, మరొక చరిత్రకారుడు అసలు పుట్టలేదని చెప్తాడు. మరొక చరిత్రకారుడు అంటాడు ఏమంటాడంటే అసలు డిసెంబర్ 25న పుట్టాడని మీ బైబిల్ గ్రంథంలోనే లేదు కనుక అతనికి అసలు పుట్టుకే లేదని అంటారు. అలా మాట్లాడిన వారికి సమాధానం ఏంటి అంటే ఒకటే సమాధానం, ఏమండి ఎక్కడ పుట్టాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చెప్పండి, యూదయ దేశపు బెత్లెహేం నగరంలో పుట్టాడు. బెత్లెహేం నగరంలో పుట్టినటువంటి కాలము, పరిపాలిస్తున్నటువంటి రాజు యొక్క కాలము ఏమండి క్రీస్తు శకం 1వ శతాబ్దం. ఈ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో అప్పుడు ప్రారంభమైనటువంటి జనాభా లెక్కలు, ఏమండి జనసంఖ్య రాయడం ఎందుకు వచ్చారు, యేసుక్రీస్తు తల్లిదండ్రులు మరియా యోసేపు గారు యొక్క ఆ బెత్లెహేం నగరానికి ఎందుకు వచ్చారు, వారి ఊరు వచ్చేసి నజరేతు, యేసుక్రీస్తు వారి యొక్క స్వగ్రామం నజరేతు. మరి నజరేతు ప్రాంతంలో నుంచి ఎందుకు వచ్చారు బెత్లెహేం గ్రామానికి,
బెత్లెహేం గ్రామానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇదిగో చరిత్రకారులు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఏంటో తెలుసా? మీ యేసుక్రీస్తుల ప్రభుల వారికి జనన దినము లేదు, జన్మించినటువంటి దినమే లేదని అంటున్నారు. ఈరోజు నీ జన్మదినం నీకు తెలుసు. మీ నాన్న జన్మదినం ఓనసీమన్న గారు మీ జన్మదినం మీకు తెలుసా? తెలియదు. వాళ్ళ నాన్నగారి జన్మదినం తెలుసా? తెలియదు. వాళ్ళ నాన్నగారి జన్మదినం తెలుసు, వాళ్ళ నాన్నగారికి తెలియదు. కొంతమంది పెద్దవాళ్ళని అడిగితే అమ్మ మీ జన్మదినం ఏంటి అని అంటే ఏమంటారు అంటే తెలియదండి మాకంటారు. తెలియదన్నంత మాత్రాన జన్మించలేదా? అతనికి ఒక జన్మదినం లేదా? ఉంది. ఒక జన్మదినం ఉంది. ఆ జన్మదినాన్ని లిఖిత పూర్వకంగా ఒక గ్రంథంలో గ్రంథస్థం చేశారు. అదే గ్రామ పంచాయతీ కార్యాలయం. ఏమండి? ఒక గ్రామంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి నువ్వు వెళ్ళి ఇదిగో నా కుమారుడు జన్మించాడు, నా కుమార్తెకి జన్మించాడని నువ్వు వెళ్ళి అక్కడ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మీ ఊరిలో ఉన్నటువంటి ఒకప్పుడు పనిచేసేటువంటి నేను కాన్పు చేసేటువంటి మంత్రస్థానంలో ఏం చేస్తారంటే కుమారుడు పుట్టిన కుమార్తె పుట్టిన పలానా ఎల్లమ్మకు పలానా పుల్లన్నకు కుమార్తె లేదా కుమారుడు పుట్టాడని వెళ్ళి గ్రామ పంచాయతీలో నోట్ చేస్తుంది. అక్కడ ఉంటుంది నీ డేట్ ఆఫ్ బర్త్. ఎక్కడుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో వెళ్ళు, నీకు అవసరమైతే బెత్లెహేం గ్రామానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ ఉన్న చరిత్ర పుస్తకాల్లో గ్రంథస్థం చేయబడింది ఆ రోజు రాజుల గ్రంథంలో. వెళ్ళి అక్కడ ఉంటుంది డేట్. నాకైతే అవసరం లేదు, ఆయన పుట్టుక గురించి నాకు అవసరం లేదు. పుట్టాడు, ఎందుకు పుట్టాడో నాకు తెలుసు, దేనికోసం వచ్చాడో నాకు తెలుసు. కానీ ఆ డేట్ అనేటువంటిది ప్రపంచీకరణ జరిగేటువంటి సమయంలో కాలానికి అనుగుణంగా క్యాలెండర్లో మారుతూ వచ్చాయి కనుక ఈ డిసెంబర్ అనేటువంటిది ఆంగ్లంలో మరి చేయబడినటువంటి క్యాలెండర్ కనుక 25 అనేటువంటిది ఎవ్వరు చెప్పలేము. కానీ అతనికి ఒక జన్మదినం ఉంది భూమి మీద కూడా, అది గ్రంథస్థం చేయబడింది. ఇది నిజమైనటువంటి చరిత్ర ప్రియులారా. యేసుక్రీస్తుల వారు మరి ఎందుకు వచ్చారంటే హృదయాలోచనలు బయలుపరచడానికి వచ్చారు. అది మన హృదయంలో ఉన్నటువంటి చరిత్ర అండి. ప్రతి వారి చరిత్ర మొదలైంది. రండి కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములు ఒక్కటైన కాక మునుపే. ఏమండి? నా దినములు నీ గ్రంథములో లిఖితమాయను. చూసి ఏం చేశాడో తెలుసా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను అంటున్నాడు. దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడంటే నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేసి ఉన్నాడు, దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపట్టిన అమ్ముగా చేసి తన అమ్ముల పొదులు మూసిపెట్టి ఉన్నాడు. అది నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచను. ఇదండి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచను. ఎందుకు చూశాడు? చూసి ఏం చేశాడు తెలుసా? పిలిచేశాడు. అప్పుడే సంధ్యక్క గారిని 46 సంవత్సరాల క్రితం దేవుడు వాళ్ళ తల్లి గర్భంలో చూసి, సంధ్యారాణి గారు మీరు ఇటు రండి. ఎక్కడికి రావాలండి? ఎక్కడికి రావాలి దేవుడా? అదిగో ఆ కాలంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభం ఉంటుంది. అందులో మరి డిఎస్ విక్టర్ గారు విద్యను అభ్యసిస్తారు. ఆయనకు మీరు భార్యగా వెళ్ళాలి తెలుసా? ఏం చేయాలి గారు అంటే వెళ్ళి నువ్వు సహకారిగా ఉండాలి తెలుసా? వేరే వాళ్ళు నేను ఇచ్చాననుకోండి విక్టర్ గారికి, అమ్మ సహకారి కాదు, ఉపకారిగా ఉంటుందా అపకారిగా ఉంటుందో. కనుక సంధ్య గారు మీరు రండి, మిమ్మల్ని నేను పిలుస్తున్నాను, మీరు యూనివర్సిటీలోనికి రావాలి, మీరు ఒక సంఘాన్ని స్థాపించి మీరు నాయకురాలిగా ఉండాలి, నాయకుడికి మీరు భార్యగా ఉండాలి, ఆ నాయకుడికి మీరు ఏం చేయాలో తెలుసా? సహాయం అందించాలి. అదేవిధంగా సంఘంలో ఉంటారు, సంఘంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మీరు నాయకత్వ లక్షణాలు చూపించి వారు అనేక మందిని దేవుని వైపుకు తిప్పాలి. అందుకు సంధ్యారాణి గారు మిమ్మల్ని నేనేం చేశాను తెలుసా? మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాను, పిలిచాను. రాసేశాడు చరిత్ర, అప్పుడే రాసేసుకున్నాడు చరిత్ర. ఏమండి నిజంగానండి, అనంతపూర్ పట్టణంలో మరి ఇంత మనం జ్ఞానం వినడానికి వస్తున్నామనంటే దానికి గల కారణము విచ్చన్న గారు, సంధ్యక్క గారండి. అవును, నిజంగా చెప్తున్నాను. ఈ మాట నేను మనఃపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకనంటే పిల్లరా, నిజంగా వారి మనస్తత్వము, వారి మనస్సు ఎల్లప్పుడూ దేవుని పని చేయాలని తాపత్రయపడుతుంది. ఇంకా చేద్దాం అనేటువంటి తాపత్రయము నా జీవితంలో మరి నేను ఎన్నడూ జరుపుకునేటువంటి పుట్టినరోజును మరి అక్కగారు అన్నగారు మరి నిజంగానండి నేను ఆ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. ప్రేమ గల మంచి విందును ఏర్పాటు చేసి నాయక జన్మదినాన్ని కూడా జరిగించారండి.
నిజంగా మనం చాలా అదృష్టవంతం అండి. అనంతపురం పట్టణంలో ఉంటున్నాము అని అంటే ఈ సంఘానికి వచ్చామంటే చాలా అదృష్టవంతురాలు. ఒకరిని నాయకుడిగా చేసేది మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఒకరిని నాయకురాలుగా చేసేది ఎప్పుడు మనుషులు కాదు, దేవుడే చేస్తాడు. ఆ చరిత్రను ఎప్పుడో దేవుడు రాసేసుకున్నాడు. ఇదే నిజమైనటువంటి చరిత్ర. ఎప్పుడు రాసుకున్నాడంటే ఇదిగో నువ్వు పిండమనై ఉండగానే రాశాడట. రాస్తూ చరిత్ర మరొక చరిత్ర పుస్తకాన్ని చెప్తానండి. సంఖ్యాకాండము, క్షమించండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూసి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోవును, వాటికి నిలువు చోటు కనపడకపోయిను, మరియు గొప్పవారేమి కొద్దివారేమి ఆ సింహాసనము ఎదుట నిలవబడిన చూసితని అప్పుడు గ్రంథములు విప్పబడిన, అప్పుడు చరిత్ర గ్రంథాలు విప్పబడుతున్నాయట. గ్రంథములు విప్పబడిన, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును ఏమయ్యట విప్పబడిను. ఏంటంటే చరిత్ర పుస్తకాలు తీస్తారట. ఎందుకు తీస్తారు చరిత్ర పుస్తకాలు? ఒక లైబ్రరీలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలను ఎందుకు తీస్తారు? ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఏంటి చరిత్ర అంటే? నీ జననం మరణం మధ్య జీవిత కాలంలో జీవన విధానాలు, జీవపు క్రియలు ఏ విధంగా జీవించారు. ఏమండి, ఈ సింధులోయ నాగరికతను గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అప్పటి ప్రజలు ఏమండి పలానా జంతువులను ఆరాధించేవారని, వారి యొక్క పనిముట్లు రాతితో చేసినటువంటి పదునైనటువంటి పనిముట్లని, వారు ఎక్కువగా వ్యవసాయం చేసేవారని, వారు ఎక్కువగా మొక్కజొన్నలు పండించేవారని దేన్ని బట్టి చెప్తారు? వారు గోడల మీద రాసినటువంటి గీతలు ఆధారంగా చరిత్రలో రాస్తారు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, చరిత్ర గ్రంథాలు విప్పుతాడట, చరిత్రలు రాసేస్తున్నాడు. ఒక్కొక్కరి చరిత్రలో జీవ గ్రంథము వేరొక గ్రంథము. ఏమండి, ఈ చరిత్ర గ్రంథాల గురించి మరొక వచనాన్ని చూద్దాం మనము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చెప్పి వెళ్ళారు. ముగించుకుందాం త్వరలో. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాడిని కుడి చేత చూచి తిని. యోహాను గారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే స్వప్నంలో కలలో, బాగా వినండి, స్వప్నములో కలలో దేవుడు ఒక కళ చూపిస్తున్నాడు. ఈ కళలో యోహాను గారు ఏం చేస్తున్నారనంటే దేవుణ్ణి చూస్తున్నాడు. సింహాసనం నందునట ఒక గ్రంథం ఉందట, ఒక గ్రంథము ఆ సింహాసనం ఆసీనుడై ఉండట వాని కుడి చేత చూచితిని అంటున్నాడు. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవ్వడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కాని, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవ్వనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవ్వడని కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఒక దేవదూత ఏడుస్తుందట. ఏడ్చుట చూశాడట. ఏంటికనంటే గ్రంథాలు రాయబడ్డాయి, అసలు ఈ గ్రంథాలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ చరిత్రకారుడు ఎవరు, ఈ చరిత్ర గ్రంథాలు ఏముంది అని తెలుసుకోవాలనేటువంటి ఆశ, ఆ ఆశతో ఎదురు చూస్తుందట. ఈ గ్రంథాలు ఎవరు విప్పుతారని ఎదురు చూస్తూ ఏడుస్తుందట, గట్టిగా ఏడుస్తుందట. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది, చూడండి అక్కడ. ఏంటండి, ఆ పెద్దలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. ఏంటనట, ఇప్పుడు దేవుని తండ్రి అయినటువంటి దేవుడు సింహాసనం ముందు ఆసీనుడై కూర్చున్నాడట. కుడి పార్శ్వమున ఒక గ్రంథం ఉందట చేతిలో. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు? పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? ఎడమక్క రావచ్చు కదా, ఎడమవైపు రావచ్చు కదా, కుడి పార్శ్వమున ఎందుకు కూర్చున్నాడంటే ఈ కుడి పార్శ్వంలో గ్రంథం ఉంది, దేవుని చేత గ్రంథం ఉంది. ఈ గ్రంథాల్లో నీ చరిత్ర, నా చరిత్ర, మనందరి చరిత్ర, రక్త చరిత్ర, మను చరిత్ర, ఏ చరిత్రలు కావాలో అన్ని చరిత్రలు రాయబడ్డాయట. అందుకే ఆ చరిత్ర గ్రంథాలను ఏం చేయాలట? విప్పాలి.
యోగ్యుడు ఎవరు అనుకుంటున్నారు? చరిత్రకారుడు. ఆ చరిత్రకారుడే యోగ్యుడు. ఆ చరిత్రకారుడే యోగ్యుడు కనుక ఆ యోగ్యతను సంపాదించుకున్నాడు, జయమునందడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడట. విప్పడానికి జయము పొందను, నువ్వు ఏడు వద్దది త్వరలోనే జరుగుతుంది, వారి చరిత్రలన్నీ తెరవబడతాయి అంటున్నాడు. ఏంటి ఇంతకు ఆ చరిత్రలు ఏంటి? ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం పిల్లరా. 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటాడు. ఇది అలాగే ఉంచినండి. నిర్గమకాండం రండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 32వ వచనం. ముగించుకుందాం 2 నిమిషాల్లో. నిర్గమకాండం 33వ అధ్యాయం 32వ వచనం పిల్లలు. 33వ అధ్యాయం 32వ వచనం చివరిగా 32, 33. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. అంటే ఇప్పుడు ఏం చేశాడట? ఆల్రెడీ ఆయన చరిత్ర గ్రంథాలు రాసేసుకున్నాడు. ఒకటి జీవపు గ్రంథము, మరొకటి వేరొక గ్రంథం. ఇప్పుడు ఏం చేయాలి? స్కూల్లో అటెండెన్స్ ఉంటుంది. అటెండెన్స్లో చూస్తారు, ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు, 1 నెల చూస్తారు. ఆ తర్వాత రాకపోతే ఏం చేస్తారు? పేరు తీసేసి ఇంకో రిజిస్టర్లో పెడతారు. ఏంటది? డ్రాప్ అవుట్ రిజిస్టర్ అంటారు. స్టూడెంట్ డ్రాప్ అవుట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఈ స్టూడెంట్ డ్రాప్ అవుట్ రిజిస్టర్ ఏంటి? వీళ్ళు సకాలంలో స్కూల్కు రావట్లేదు, వీళ్ళు 1 నెల నుంచి 1 మాసం నుంచి తరగతి గదికి రావట్లేదు, వీళ్ళు కళాశాలకు రావట్లేదు, వీళ్ళు పాఠశాలకు రావట్లేదని ఆ హాజరులో ఉన్నటువంటి పేరును తీసివేసి మరొకేం చేస్తారు తెలుసా? ఒక డ్రాప్ అవుట్ రిజిస్టర్ అని ఉంటుంది. అందులో రాసేస్తారు ఏంటంటే వీరు అనర్హులు, వీరు విద్యకు అనర్హులు, అండి వీరు తదుపరి ప్రమోషన్ లేదు, వీరికి నెక్స్ట్ తరగతికి ప్రమోషన్ లేదు, వీరందరికీ కూడా సపరేట్ చేసేస్తారు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే 2 అటెండెంట్ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఒకటి రెగ్యులర్. ఏంటి ఆ రెగ్యులర్గా? పాపాన్ని గురించి లిఖించుకుంటున్నాడట. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తున్నావో అప్పుడేంటిది? ఆబ్సెంట్. ఇప్పుడు ఏం చేయాలి? చూస్తాడు. 1, 2, 3, 4 ఎన్ని చూస్తాడో తెలియదు దేవుడు, ఆ విషయం మనకు తెలియదు. కానీ ఒకానొక రోజు ఏం చేస్తాడంటే ఈ రిజిస్టర్లో నుంచి పేరు తీసేసి డ్రాప్ అవుట్ రిజిస్టర్లోకి వేసేస్తాడు, అక్కడికి వేసేస్తాడు. అది వేరొక గ్రంథం, ఇది జీవపు గ్రంథం. అందుకే అంటున్నాడు ఇశ్రాయేలు ఏం చేస్తారట? పాపం చేశారంటే ఇశ్రాయేలును దేవుడు ఐగుప్తు దేశంలో నుంచి మోసే ద్వారా బయటికి విడిపించినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ ఇశ్రాయేలు చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అంటే దేవుణ్ణి సనుక్కుంటారు. అంటే మోసను సనుక్కుంటే దేవుని సనుక్కున్నట్టే కదా. మరి దేవునికి విరోధం అవుతారు, దేవునికి ఎదురాడుతారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయడం ద్వారా ఇక్కడ ఒక సందర్భాన్ని దేవుడు వివరిస్తున్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు మోసే గారి ద్వారా. ఇప్పుడు చదవండి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి నా గ్రంథములో నుండి తీసివేయుదును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపింపుము. ఇదిగో నా దూత ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించును మోషేతో చెప్పాను. ఇశ్రాయేలులో పాపం చేశారు ఇంకా వారిని జీవపు గ్రంథంలో నుంచి తీసివేస్తానంటున్నాడు. మరి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం. జయించు వారలాగునే తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక అన్నారు. తుడిపి పెట్టక ఎవరి పేరు ఇక్కడ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి పేరు కూడా ఎక్కడ రాయబడింది? జీవ గ్రంథంలో రాయబడింది. ఎందుకనంటే ఆయన కూడా తల్లి గర్భంలో ప్రవేశించాడు. కానీ ఒక స్పెషల్ కేటగిరీ చెందినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు. ఎందుకనంటే మనమందరికీ తండ్రి ఉన్నాడు, కానీ ఈ లోకపు తండ్రి, భూమి మీద ఉన్నటువంటి తండ్రి. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారికి తండ్రి లేరు. ఉన్నారు కదండి యేసేపు అని అంటారు, కానీ యేసేపు గర్భం గుండా రాలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు యేసేపు గర్భం గుండా రాలేదు. మనమంతా మన తండ్రుల గర్భంలో నుంచి వచ్చాం. మనమంతా మన తాత ముత్తాతల గర్భంలో నుంచి వచ్చాం.
వారి గర్భాల గుండా వచ్చాం, అలా చివరికి వెళ్తే ఆదాము గర్భంలో నుంచి వచ్చాం. మనమంతా ఆదాము గర్భంలో ఉన్నాం, కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆదాము గర్భంలో లేరు. మరి ఎక్కడున్నాడు? తండ్రి అయినటువంటి దేవునిలో నుంచి సాక్షాత్తుగా తల్లి అయినటువంటి మరియ గర్భంలోనికి ప్రవేశించాడు. అందుకే శ్రీ సంతానం. ఎవరి సంతానము? శ్రీ సంతానం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు శ్రీ సంతానం. తండ్రి ప్రమేయం లేదు, యేసోపు గారి ప్రమేయమే లేదు. యేసోపు గారి గర్భంలో లేడు యేసుక్రీస్తు వారు. తండ్రి అయినటువంటి దేవుని గర్భంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నాడు మరియమ్మ గారిని, గర్భవతి అయింది. డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చాడు. కనుక ఒక స్పెషల్ కేటగిరీ, అరుదైనటువంటి తార. అతను జన్మించినప్పుడు ఒక అరుదైనటువంటి తార ఆకాశంలో కనబడుతుంది. దీనికి కూడా చరిత్ర ఉంది. ఇది చరిత్రకారులకు తెలియనటువంటి చరిత్ర. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఏమంటున్నాడంటే, అతని పేరు ఎంత మాత్రమునో తుడిచిపెట్టక అని అంటున్నాడు. తుడిచిపెట్టక అంటే జీవపు గ్రంథం ఎవరి గురించి రాయబడింది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మరియ గర్భంలో పుట్టినప్పటి నుంచి మొదలుకొని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయేంత వరకు జీవ గ్రంథంలో ఉంది. ఒకవేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు ఒకవేళ పాపము చేస్తే ఆయన పేరు కూడా ఏమవుతుందంటే దేవుడు తుడిచిపెట్టేస్తారని చెప్పేశాడు ఆల్రెడీ. అందుకేనండి, తుడిచిపెట్టకంటే ఆయన పాపము ఎదుట నిలవలేదు. ఆయన ఎదుట ఆయన పాపము చేయలేదు. ఆయన చరిత్ర పవిత్రమైనది. పవిత్రమైనటువంటి చరిత్ర ఎవరికైనా ఉందనంటే ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారికి. మనందరి చరిత్ర ఎలాంటి చరిత్ర అంటే అంధకారమైనటువంటి చరిత్ర. ఈ అంధకారమైనటువంటి చరిత్ర నుంచి నిన్ను పరిశుద్ధునిగా దేవుడు నిల్చోబెట్టాడు. అయితే ఈ రోజు తల్లి గర్భం నుంచి తీసి బయటికి నిలబెట్టినటువంటి మన చరిత్రలు ఏ విధంగా ఉండాలంటే ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారి చరిత్ర ఏ విధంగా అయితే ఉందో మన చరిత్రలు అలాగుంటేనే మన దేశానికి తిరిగి వెళ్ళిపోతాం. అంతేకాని మన జీవిత కాలంలో మన చరిత్రలు అంధకారమైనటువంటి చరిత్రలు అలాగే ఉండిపోతే మన జీవ గ్రంథంలో నుంచి పేరు వెళ్ళిపోతుంది. ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చిట్టా విప్పుతాడు. అందులో నీ పేరుందా, వచ్చేసే పరలోకానికి అంటాడు. అందులో నీ పేరు లేదా, బయటికి వెళ్ళిపో అంటాడు. టీసీ వస్తాడు, ట్రైన్లో ఎక్కుతాడు. నీ పేరుంటే ఇక్కడ అంటాడు, నీ పేరు లేకపోతే అక్కడ పొమ్మంటాడు. అయితే ఆయన ఫైన్ కట్టమంటాడు. ఇక్కడ ఫైన్లు ఏం లేముండవండి. దేవా, నేను ఫైన్ కట్టేస్తాను, నాకు ఉంది దండిగా ఉంది ఆస్తి, నేను బిల్గేట్స్ను, ప్రపంచంలో నెంబర్ 1, నీకు కావాలంటే నేను ఫైన్ కట్టేస్తాను, దయచేసి నన్ను మళ్ళీ దాంట్లో ఎక్కించమంటే అది కుదరదు. అక్కడ టీసీ నేను ఫైన్ కట్టించుకొని ట్రైన్లో ప్రయాణం చేస్తాడేమో, కానీ ఏమండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులు వచ్చిన తర్వాత లిస్ట్ లేకపోతే నేను బస్సు ఎక్కించుకోడు, ట్రైన్ ఎక్కించుకోడు, నోరు మూసుకొని క్రిందికి వెళ్ళిపోవాల్సిందే పిల్లలు. కనుక మనకంటూ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మనం వ్రాయబడాలి. మన చరిత్ర రాసేటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు చరిత్రకారుడు. రాసేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఇతని లోకానికి తెలియనటువంటి చరిత్రకారుడు. లోకంలో ఎంతమంది అయితే పుట్టి చనిపోయారో, పుడుతూ ఉన్నారో వారి చరిత్రలు అన్నీ కూడా గ్రంథస్థం చేయబడుతున్నాయి. అయితే ఈ చరిత్ర గ్రంథాలలో మన చరిత్ర పవిత్రమైనదైతేనే పరలోకానికి చేరుకుంటాం, అపవిత్రమైతే నరకానికి చేరుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాశక్తివంతుడా, మమ్మల్ని కన్నా తండ్రి, ఇదిగోనైనా మేము పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు మీరే తండ్రి, మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథము మా యొక్క చరిత్రలు మీరు రాస్తూ ఉన్నారు. తల్లి గర్భంలో పిండమనే నుంచి మొదలుకొని తండ్రి చనిపోయే వరకు మా యొక్క చరిత్రలో మీరు లెక్కించారు. అయితేనైనా మీ చరిత్ర గ్రంథము, జీవపు గ్రంథంలో మా పేరు ఉండేటువంటి విధంగా మమ్మల్ని దయచేయమని ప్రాధాయపరుస్తున్నాను తండ్రి. తండ్రి, మరి మా సంధ్యాక్క గారు 46వ పుట్టినరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నారంటే అది కేవలం మీ కృప, మీరు ఉంచినటువంటి ఉచిత కృప తండ్రి. మరి సంఘంలో ఉన్నటువంటి మరి నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి విక్టన్న గారికి ఎంతో సహకారిగా ఉంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు తండ్రి. తండ్రి యొక్క భాగ్యాన్ని, ఈ యొక్క వరమును తండ్రి వారి యొక్క జీవిత కాలం వరకు వారికి లాగానే కొనసాగేటువంటి కృపను దయచేస్తారమ్మని నేను ప్రాధాయపడుతున్నాను తండ్రి. ఇదిగోనైనా మరి యొక్క దినం ఎంతమంది అయితే వాక్యము విన్నారో వారి చరిత్రలో మలుచుకునేటువంటి, వారి చరిత్రలు పవిత్రమైనటువంటి చరిత్రగా మార్చుకునేటువంటి కృపను అందరికీ నాకును కూడా మీరు దయచేస్తారమ్మని ప్రాధాయపరచు. ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.